చూడు మీనాక్షి, ఒక్కసారి బయటికి చూడు. అందరూ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో చూడు. నా కోసం రావా? రా మీనాక్షి, ప్లీజ్. వచ్చినంత గొడవ పడు మీనాక్షి. మీనాక్షి, నువ్వు లేని ఆ ఇల్లు దేవత లేని గుడి లాంటిది. స్వర్ణ, చెల్లెమ్మా, 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 ఏమైంది? మీనాక్షి బతికింది. ఏంటి, బతికిందా? ఆల్మోస్ట్ చచ్చిపోయిందని చెప్పావుగా, మళ్ళీ బతకడం ఏంటి? అదర్థం కాకే పిచ్చెక్కిపోతుంది. కాపాడలేమని డాక్టర్లు చేతులు ఎత్తేశారు. ఇంటికి తీసుకెళ్లిపోమని ఫైనల్ చేసేశారు. దాన్ని పట్టుకెళ్ళిపోవడానికి యముడు తప్ప ఏ దేవుడు దిగొచ్చినా దాన్ని కాపాడలేడని పండగ చేసుకున్నాను. కానీ సడన్ గా బతికి చచ్చింది అది. ఆ కృష్ గారి ప్రేమే, వాడి ప్రేమే దాన్ని బ్రతికించిందట. డాక్టర్లు ఓ అద్భుతంగా చెప్తున్నారు ఈ విషయాన్ని. వాడి ప్రేమ దాన్ని బ్రతికిస్తే నీ పగ దాని ప్రాణం తీయాలి కదా, మరి అక్కడికక్కడే చంపేయకుండా ఎందుకు వదిలేసావు? చాలా ప్రయత్నించాను, కానీ ఒకవైపు ఆ బలరాం గాడు, ఇంకోవైపు ఆ దిక్కుమాలిన గుంపు కుక్కల్లా అక్కడే కాపలా ఉన్నారు. చీమ చుట్టుకుమన్న తెలిసిపోయేంత అలర్ట్గా ఉన్నారు. అందుకే అది బతికిపోయింది, నన్ను భయంలో పడేసింది. చెల్లెమ్మా, భయం ఏంటి? 2 గంటలు లేటుగా తీసుకురావడం వల్లే ప్రాణాల మీదకి వచ్చిందని డాక్టర్లు 1కి 100 సార్లు చెప్పారు. ఆ లేటుకి కారణం నేనేనని, ఆ 2 గంటలు దాంతో నేను ఓ ఆట ఆడుకున్నానన్న విషయాన్ని మీనాక్షి ఖచ్చితంగా వాళ్లతో చెప్పేస్తుంది. ఇకప్పుడు పరిస్థితి మామూలుగా ఉండదు. ఇంతకు ముందు క్రిష్ ఒక్కడే నన్ను మెడపెట్టుకుని బయటికి గంటేశాడు. కానీ ఈసారి మాత్రం వాళ్ళందరూ కలిసి నన్ను అక్కడికక్కడే చంపేస్తారు. చెల్లెమ్మా, నువ్వు భయపడుతున్నావా? ఫస్ట్ టైం నీలో భయాన్ని చూస్తున్నాను నేను. వాళ్ళేదో పొడుస్తారు పీకుతారని కాదు నా భయం. ఆ ఇంట్లో ఉండే అవకాశం మిస్ అవుతుందని, వాళ్ళ మీద పగ తీర్చుకోకుండానే బయటికి రావాల్సి వస్తుందని. వాడి పక్కన నమ్మకంగా నటిస్తూ వాడా నమ్మకంలోంచి బయటికొచ్చే లోపే ఆ కొంపని సునామీలా ముంచెత్తుదామనుకున్నాను. కానీ ఇప్పుడు మనమెవరో తెలిసిపోతే వాడు అలర్ట్ అవుతాడు, జాగ్రత్త పడిపోతాడు. మన మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు, మనతో ఎదురు దాడికి దిగుతాడు. అప్పుడు మనకి దారులన్నీ మూసుకుపోతాయి. వాళ్ళ మీద పక్క తీర్చుకోవడం చాలా చాలా కష్టమైపోతుంది. కష్టమే కాదు, అసలు అవకాశమే లేకుండా పోతుంది. అది నా భయం. నాన్నకిచ్చిన మాటని నెరవేర్చలేకపోతున్నానన్న బాధ, వాళ్ళు మన కుటుంబానికి చేసిన నష్టానికి బదులు తీర్చుకోలేకపోతున్నానన్న అవమానం, చేతులు దాకా వచ్చిన అవకాశం మిస్ అయిపోతుందన్న బాధ. ఈ భయమే నన్ను వెంటాడుతుంది. చెల్లెమ్మా, ఇప్పుడు ఏం చేద్దాం? అదే ఆలోచిస్తున్నాను అన్నయ్య. నేను అక్కడే ఉండాలి, కానీ అది నోరు తెరవకూడదు. అలా జరగాలంటే ఏం చెయ్యాలి? నెమ్మదిగా రామ్మా. కనకం, నువ్వు వెళ్ళి ఎర్రనీళ్ళు తీసుకురా తొందరగా. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, మృత్యుంజయాయ స్వాహ.
శ్రీమీనాక్షి నామధేయస్య మృత్యుంజయాయ స్వాహ శ్రీగిరిజాయ స్వాహ గౌరీ గరుడాయ స్వాహ గంధర్వాయ ऋषिकेशाय स्वाहा श्रीधराय स्वाहा लक्ष्मीनारायणाय स्वाहा माधवाय स्वाहा जयाय स्वाहा जयाय स्वाहा भयाय स्वाहा विद्याय स्वाहा श्रीधराय स्वाहा नाग्नेय स्वाहा मृत्युंजयाय स्वाहा मीनाक्षी नामधेयस्य मृत्युंजयाय గౌతమి మీనాక్షి వచ్చిందమ్మా. स्वाहा गातुं यज्ञपदय स्वाहा పంతులు గారు, అమ్మా అమ్మా ముత్తైదులు అమ్మాయికి హారతిచ్చి కంకణం కట్టండి. అలాగే పంతులు గారు. మృత్యుంజయ విద్యాయ స్వాహా శ్రీధరాయ స్వాహా భయార్థాయ స్వాహా విజయాయ స్వాహా నాగ్నేయ స్వాహా మృత్యుంజయాయ స్వాహా మీనాక్షి స్వాహా గాతుం యజ్ఞాయ స్వాహా మృత్యుంజయాయ స్వాహా పదమ్మా. స్వాహా గాతుం యజ్ఞాయ మీనాక్షి ఒక్క నిమిషం. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, థు, థు, థు. ఇప్పుడు రా మీనాక్షి. నా దృష్టి దిష్టి సైతాన్లా ఎప్పుడు నీ చుట్టూనే. అది నిన్ను కోడిపిల్లని గద్దలా తన్నుకుపోయేదాకా వదిలిపెట్టదు. గౌతమి, ఏమిటిదంతా? మృత్యుంజయ హోమం పెద్దాంటీ. హనీమూన్కి వెళ్లిన మీనాక్షికి పాపం చాలా దిష్టి తగిలినట్టుందాంటీ. నరదిష్టికి నాపరాళ్లే పగిలిపోతాయి అంటారు. అందుకే పాపం తనకి ఇలా జరిగింది. పైగా
అక్కడ పోలీస్ స్టేషన్లో చాలా భయపడిపోయిందంట కదా. అందుకే ఆ భయాలు దిష్టి అన్నీ పోవాలని, ఆ మృత్యువుని జయించాలని ఈ హోమం జరిపించానంటీ. ఇది నువ్వు మృత్యువుని జయించినందుకు కాదే, ఎప్పటికైనా నీ మృత్యువుని నేనే అని చెప్పటానికే. పెద్దాంటీ, ఒక్కసారిగా మీనాక్షిని అలాంటి పరిస్థితుల్లో చూసేసరికి తట్టుకోలేకపోయాను. ఏదో ఒకటి చెయ్యాలనిపించింది. అందుకే హడావిడిగా ఈ హోమం జరిపించాను. మీకు చెప్పకుండా, మిమ్మల్ని అడగకుండా చేసినందుకు ఏం అనుకోకుండా ఆంటీ. ఒకవేళ తప్పనిపిస్తే క్షమించండి. చచ్చా, భలే దానివే అమ్మాయి. ఇంత మంచి పని చేస్తుంటే తప్పని ఎలా అంటాను చెప్పు? అసలు ఇంటికొచ్చాక నేనే ఈ హోమం చేయిద్దాం అనుకున్నాను, కానీ ఇంతలో నువ్వే చేయించేశావు. ఇంతకు ముందు నిన్ను చూసినప్పుడు పద్ధతి పాడు లేని ఒట్టి తింగరదాని అనుకున్నాను, కానీ నీలో కూడా ఇలాంటి కొన్ని మంచి లక్షణాలున్నాయని ఇప్పుడే అర్థమవుతుందమ్మా. ఏదో ఉద్యోగానికి వచ్చిందాల్లా కాకుండా మాలో మనిషిగా, మాలో ఒకరిగా ఆలోచిస్తున్నావు. చాలా సంతోషంగా ఉంది. అంతా మీ అభిమానం ఆంటీ. హాస్పిటల్లో ఏదో ఆఫీసులో చేసుకున్నాను, ఏవి అనుకో మాకే. అయ్యో, ఏంటాంటీ ఆ మాటలు? మీరు నాకు అమ్మలాంటి వాళ్ళు. ఆ హక్కు మీకుంది. ఎందుకు అనుకుంటాను చెప్పండి. క్రిష్, మీనాక్షిని తీసుకుని లోపలికెళ్ళు. పద మీనాక్షి, పద. నువ్వు కానీ అమ్మా. ఈ హోమం డ్రామాలో ఆ అమెరికా దాన్ని పూర్తిగా బుట్టలో పడేసుకున్నాను. కానీ ఇది చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు నేను సినిమా చూసినట్టు చూశానని ఒకవేళ ఇది చెబితే అప్పుడు ఈ ముసలిది నాకు సపోర్ట్గా నిలబడుతుందో లేదో, అందరి ముందు నన్ను వెనకేసుకొని వస్తుందో లేదో అర్థం కావట్లేదు. ఇది బాంబులా ఎప్పుడు బదులవుద్దో, ఎటువైపు నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో అర్థమై చావట్లేదు. మన లెక్క ప్రకారం వీడు రావాలే, మనం చేసిన డ్రామా పూజని నిజమని నమ్మి నన్ను పొగడాలే, ఆనందంతో నన్ను ఎత్తుకొని తిప్పాలే. మరి ఇంకా రావట్లేదేంటబ్బా, రావట్లేదేంటి? మన లెక్క గురి తప్పలా, మన టార్గెట్ మిస్ అవ్వలా. పిచ్చోడా, నీ అమాయకత్వమే నా ఆయుధాన్రా. దాన్ని ఇప్పుడు ఎలా క్యాష్ చేసుకుంటానో చూడు. ఇంకెందుకు ఆలస్యం, ఎత్తుకుని తిప్పుర జెఫ్ఫా. క్రిష్, ఏదో తెలియని డిస్టర్బెన్స్ గౌతమి. మీనాక్షి రాను అని చెప్పినా సరే నేనే ఫోర్స్ చేసి తీసుకెళ్ళాను. తను హ్యాపీగా ఉంటుందని తీసుకెళ్తే తనకి ఇలా అయిందేంటని
ప్రతి క్షణం నేను టార్చర్ అనుభవించాను. మీనాక్షికి ఇలా జరగడానికి నేనే కారణమని ఇప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతున్నాను. హాస్పిటల్లో మీనాక్షిని అలా చూడలేక ఎంత నరకం అనుభవించాను, మానసికంగా ఎంత డిస్టర్బ్ అయ్యాను నాకు మాత్రమే తెలుసు. తనకి ప్రతి క్షణం కంటిపాపలా ఉంటానని ప్రామిస్ చేశాను. కానీ తను అలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయి మాట తప్పాను. అదే ఆ రోజు నేను తన పక్కన ఉండుంటే ఈరోజు తను ఇలా చావుతో పోరాడాల్సిన పరిస్థితి వచ్చి ఉండేదే కాదు. అంతా నా వల్లేనని ఇప్పటికీ మైండ్లో అదే డిస్టర్బెన్స్. కానీ నువ్వు చేయించిన ఈ పూజ వల్ల మనసు కొద్దిగా రిలీఫ్ అనిపిస్తుంది. మీనాక్షి కోసం నువ్వు ఇలా ఆలోచిస్తున్నందుకు సంతోషంగా కూడా ఉంది. మీనాక్షి ప్రతి క్షణం సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు కూడా అదే కోరుకుని ఇలా చేశావు. వెరీ గుడ్ గౌతమి. థ్యాంక్ యూ సో మచ్. ఏదో ఊహిస్తే ఏదో జరిగిందంటే వాడు నన్ను పొగడ్తలతో ముంచెత్తుతాడనుకుంటే ప్రతి మాట దాని గురించే మాట్లాడాడు. ఏదో ముష్టి దానికి చెప్పినట్టు ఇలా సింపుల్ గా థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పటిదాకా ఎక్కడో ఒక మూల చిన్న డౌట్ ఉండేది, ఇప్పుడు అది కన్ఫర్మ్ అయిపోయింది. వాడు దాని ప్రేమలో పడిపోయాడు. నో డౌట్, పక్కా. అది చచ్చిపోయే పరిస్థితుల్లో ఉంటే మంచునీళ్ళు కూడా ఇవ్వకుండా దాన్ని టార్చర్ పెట్టిన విషయాన్ని అది ఎప్పుడు చెప్తుందోనని చచ్చేంత భయంగా ఉంది. ఈ టెన్షన్ ని తట్టుకొని బ్రతకడం నా వల్ల కావట్లేదు. అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. పర్లేదు, కూర్చో. పర్లేదు మీనాక్షి. ఇప్పుడు నీకు ఒంట్లో ఎలా ఉంది మీనాక్షి? బానే ఉంది కదా? ఈ నీరసంగా ఏం లేదు కదా? మీనాక్షి, టీ గాని కాఫీ గాని ఏమైనా తాగుతావా? లేకపోతే ఏదైనా టిఫిన్ చేసి పట్టుకురానా? ఎందుకు? అందులో ఏదైనా కలిపి చంపేయొచ్చానా? ఏంటి మీనాక్షి ఆ మాటలు? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నేను చావు బతుకుల్లో ఉండి మంచినీళ్లు అని అరుస్తుంటే కనీసం జాలి కూడా లేకుండా నాతో ఆడుకున్న నీకు నా కోసం టీ కాఫీలు చేసి పెట్టే ప్రేమ కూడా ఉందా? బానే నటిస్తున్నావు. లోపలున్న భయాన్ని పైకి కనపడకుండా చేయాలని చాలానే కష్టపడుతున్నావు. కానీ ఆ భయం ఊరికే బయటపడిపోతుంది. అదే నీకు అర్థం కావట్లేదు. తెలిసిపోతుంది కదా? నేను నిజం చెబితే నీ పరిస్థితి ఏంటో నీకు కళ్ళ ముందు క్లియర్ గా కనబడుతుంది కదా? అందరూ నిన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి బయటికి తరిమేస్తారని భయపడిపోతున్నావు కదా? ఈ భయం ఇప్పుడు కాదు. ఏ క్షణం అయితే నేను బ్రతికానని తెలిసిందో ఆ క్షణమే నీలో మొదలైంది. అవునా కదా? తెలుస్తుంది. ఎందుకు తీసుకొచ్చానో ముందు ముందు నీకే తెలుస్తుంది. చూడు, పంపిస్తాను. ఖచ్చితంగా
నా అంతట నేనే నిన్ను బయటికి పంపిస్తాను. పెద్దంటి